మేము గుంటూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఏదైతే గుంటూరులో హోల్సేల్ వారు మాకున్న సర్వీస్ని లాక్కొని వాళ్ళు చేయడం జరుగుతుంది. దీనికి మేము కండిషన్గా వాళ్ళకి మాట్లాడడం జరిగింది. మా సర్వీస్ మీరు మా మా పొట్టాలు కొడుతున్నారండి, మీ ఈ సర్వీస్ అనేది హోల్సేల్ వాళ్ళు మీరు ఆపండి అని మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో వాళ్ళు మా కండిషన్స్కి ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా మా సర్వీస్ కూడా వాళ్ళే చేస్తారని చెప్పడం జరిగింది. దీనికి 1 టౌన్ అసోసియేషన్ 2 టౌన్ అసోసియేషన్ ఇద్దరం కలిసి మేము ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఇది ఏదైతే మొబైల్ షాపు జరుగుతున్న అన్యాయం గురించి మన 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 ఐక్యత ఏంది అనేది నిరూపించుకోవాలి. కాబట్టి ఒకరోజు మనం బంధుని పిలిపిద్దాం, ఒకరోజు షాపులు కట్టేస్తేనే మన ఐక్యత ఏంటో తెలుస్తుంది. ఆ ఐక్యత తెలిసినాక మనం ఏందో మనం నిరూపించుకుందాం, మన హక్కుని మనం కాపాడుకుందాం. ఎందుకంటే మనం ఒక 600 కుటుంబాలు మనం ఉన్నామండి మొబైల్ సర్వీస్ మీద బతికే వాళ్ళం. మా కడుపులు కొట్టి ఒక 30 షాపుల వాళ్ళు బతుకుతున్నారండి. ఇది ఎక్కడి న్యాయం? ఎవరైనా చెప్పండి. ఇది న్యాయం కదా, అన్యాయం జరుగుతుందండి. కొంతమంది ఈ సమస్య మీద మాకు సర్వీస్ లేక, పనులు లేక, మాకు పూట కూడా గడవక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఫీల్డ్ వదిలేసి ఆటోలు తోలుకుంటున్నారు, రిక్షాలు తోలుకుంటున్నారు, లేదా కూలీకి పని పోతున్నారు. ఇట్లా జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తూ మేము బంద్ని పిలుపునిచ్చాం. ఇవాళ గుంటూరు అసోసియేషన్ తరపు నుంచి మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి మాకున్న సమస్యని మా పెద్దల దగ్గరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళితే పత్రం తీసుకెళ్ళి మా సమస్యను మేము మీ ముందు పెడుతున్నాం. మీ మీడియా ద్వారా మాకున్న సమస్యను పెద్దల దగ్గర తీసుకెళ్ళి మా సమస్యని తీర్చాలని కోరుకుంటూ, గుంటూరు అసోసియేషన్ ఒక్కటే కాదండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్య. ఈ సమస్యని ఏపీఎంటీ అని ఒక రాష్ట్ర సమస్య కమిటీ ఒకటి ఉందండి. ఈ కమిటీలో కూడా ఈ ఫైట్ జరుగుతుంది వీరి మీద, హోల్సేల్ వారి మీద. దీనికి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సహకరించి మాకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేయాలి. ముఖ్యంగా గుంటూరు నగరానికి చాలా అన్యాయం జరుగుతుంది. 600 కుటుంబాలు మేము బతుకుతున్నాం. మా 600 కుటుంబాలు కడుపులు కొడుతున్నారు. దీనికి ఎవరైతే పెద్దవారు ఉన్నారో మీ మీడియా ద్వారా పెద్దవారికి మా సమస్య అనేది వెళ్ళాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ మాట్లాడటం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు.